నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. కిషోర్ బాలికలు పౌష్టికాహారం తీసుకోవడంతో పాటు శారీరక వ్యాయామం చేయాలని ఐసిడిఎస్ అత్తిలి సెక్టార్ పర్యవేక్షకురాలు ఎం విజయ్ కుమార్ అన్నారు. కిషోర్ వికాసం కార్యక్రమం కింద అత్తిల్లో శారీరక వ్యాయామంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ఆటలు క్రీడలు ఆడడంతో పాటు యోగా వంటి వ్యాయామాలు చేయాలని సూచించారు. శారీరక వ్యాయామంతో ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిషోర్ బాలికలు ప్రతిరోజు పోషణతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక వికాసాన్ని పొందవచ్చునని ఐసిడిఎస్ తిరుపతిపురం సెక్టర్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి అన్నారు. కిషోర్ వికాసం కార్యక్రమం కింద శివపురంలో నిర్వహించిన కార్యక్రమంలో శారీరక వ్యాయామంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు జీవీవి సత్యనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం మహానాడు తణుకు నియోజకవర్గంలో 10 క్లస్టర్లు నిర్వహిస్తారు. అత్తిలి మండలానికి చెందిన గ్రామాల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మండపం, ఆర్విల్లి ఫంక్షన్ హాల్, మంచిలి బాలాజీ కన్వెన్షన్లో పాల్గొంటారు. తణుకు మండలానికి చెందిన వారు వేల్పూరు ఆర్యవైశ్య కళ్యాణ మండపం, తేతలి వారాహి ఫంక్షన్ హాల్, తణుకు వీకే ఫంక్షన్ హాల్, తణుకు కాపు కళ్యాణ మండపంలో పాల్గొంటారు. ఇరవరం మండలాలకు చెందిన వారు కంతేరు శెట్టిబల్ది ఫంక్షన్ హాల్, ఏలేటిపాడు ఎస్ఎంఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్, రేలంగి అక్కమాంబ ఫంక్షన్ హాల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వర్చువల్ విధానంలో ఈ సమావేశం జరుగుతుంది. వీరవాసర మండలం చింతలకోటి గరు గ్రామంలో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గాజుల గణేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జ్ఞాన సాధన ద్వారా రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి, తద్వారా దైవత్వం పొందవచ్చునని, జ్ఞానం మనలను ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకువెళ్తుందని, ప్రతి ఒక్కరి జ్ఞాన మార్గంలోకి తీసుకురావడానికి పిరమిడ్ సిచ్యువేటీ సొసైటీ మూవ్మెంట్ ప్రయత్నిస్తుందని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. నిర్వాహకులు గణేష్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, ఇర్రింకి రంగదాసు, వెంకటేశ్వరరావు, చాముండేశ్వరి, ఇందిరాభవాని, వెంకటరామయ్య, లంకలపల్లి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకునేలాగా గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రం పర్యటనలో భాగంగా ఆయన సోమవారం స్థానిక ఆర్ఎంసీ కార్యాలయ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పరిశ్రమల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రానున్న ఏడాది కాలంలో గోదావరి పుష్కరాల పనులను అత్యంత సమర్థవంతంగా చేపట్టాలని, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. పరిశ్రమల తరపున ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక గ్రామ పంచాయతీ నిధులు కోరినప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చే నిధులను ప్రత్యేక పుష్కర నిర్వహణకు వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నిధుల ద్వారా పుష్కరాల ప్రాంతాల్లో పరిశుభ్రత, పచ్చదనం, కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టే విధంగా పరిశ్రమలు సహకరించాలని కోరారు. సిఎస్ఆర్ నిధులను విస్తృతంగా వినియోగిస్తూ ప్రజలను భాగస్వాములుగా మార్చి చైతన్యపరుస్తూ కాలుష్యాన్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య మాట్లాడుతూ ఈ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపించారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు స్థానిక అవసరాలను బట్టి పరిశ్రమల సహకారాన్ని తీసుకుంటామని, దీనిపై జిల్లా కలెక్టర్తో ప్రత్యేకంగా చర్చిస్తామని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి పిలుపునకు పరిశ్రమ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. తాము ఖచ్చితంగా కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తున్నామని, నిబంధనల మేరకే తమ పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ధృవపత్రాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు అందజేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ సిఎస్ఆర్ కార్యకలాపాల కింద ఇప్పటికే పలు సందర్భాల్లో నిధులు అందిస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కర పనుల్లో స్థానిక కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లతో కలిసి పనిచేసే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆశయాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసన మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోమ వీర్రాజు, ఎమ్మెల్యేల ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చా చౌదరి, బత్తుల బలరామకృష్ణ, నల్లిమిని రామకృష్ణారెడ్డి, వేగుల జోగేశ్వరరావు, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో దాంట్లో రైతులతో మాట్లాడి ఆ గవర్నమెంట్ ప్రజాప్రతినిధులందరితో కూడా చర్చించిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు
ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్-డిపార్ట్మెంటల్ ఇంటర్-డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, PCB యాజ్ నోడల్ డిపార్ట్మెంట్. అంటే 6 జిల్లాలకి సంబంధించి ఈ గోదావరి 6 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం, ఈ 6 జిల్లాలతోటి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విత్ ఇంటర్ డిపార్ట్మెంట్స్. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నోడల్ డిపార్ట్మెంట్గా దీన్ని చూస్తుంది. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించి పొల్యూషన్ ఎంత ఉందని మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల తాలూకు కాలుష్యం కూడా గోదావరి నదులు, గోదావరి పాయలు, పంట కాలంలో రావడం కూడా జరుగుతూ ఉంది. వీటిని కూడా చెక్ చేయడానికి ఎలా చేద్దామనే చర్యలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూర్చొని మేమందరూ నిర్ధారణ కూర్చొని దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 5 జిల్లాలకి, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం. అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రాజధాని వస్తే ఎలా గ్రోత్ ఇంజిన్ అని అంటారు రాష్ట్రానికి, ఈ పుష్కరాలకి దాదాపు మనం అందరం ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి, భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి. సో దాంట్లో అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కంతిలాల్ దండే గారితో, కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది, మేము ఒక నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరాలు. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో మేము గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ వారి పూర్తి కొంచెం సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేలాగా దాదాపు 285 పంచాయతీలని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర్ ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. అలాగే మేజర్గా ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రియా గారితో, రాజమండ్రి కలెక్టర్ గారు కీర్తి గారితో ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం, లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాటు చేసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేదాన్ని మీరు ఒక నినాదంగా తీసుకొని నదులు కలుషితం కాకుండా, ముఖ్యంగా మన తల్లి లాంటి గోదావరి నది కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి బాధ్యతను తెలియజేసుకుంటూ మీరు కూడా ప్లాస్టిక్ ఫ్రీ అన్నదానికి మీరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఇది మొదటి మీటింగ్ మాత్రమే. మేము తీసుకున్నది ఏంటంటే బాధ్యత, నా డిపార్ట్మెంట్ కింద పర్యావరణ విభాగం కింద నాకు ఈ కృష్ణా గోదావరి
క్లీన్ చేసి దీన్ని శుభ్రపరిచే వ్యవస్థ కూడా నా కిందే ఉంటుంది. అది దానికి బడ్జెట్ లేదు. సో దాన్ని ఎంపవర్ చేసి బోత్ గోదావరి అండ్ కృష్ణాని జీవనదులవి, ఆ జీవనదులు ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి పారిశ్రామిక కాలుష్యాలు లేకుండా ఎలా చేయాలి, ఒకవేళ కాలుష్యాలు ఉంటే దాన్ని అసలు కాలుష్యం లేకుండా దాన్ని శుభ్రపరిచి శుద్ధిపరిచి తిరిగి నదుల్లోకి వదలాలన్నదే సంబంధించి కొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా నెక్స్ట్ మీటింగ్ నేను మాట్లాడబోతున్నాను. వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని మన జీవనదులు కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో దీనికి ఈ రోజున రాజమండ్రిలో శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని పుష్కరాలు వచ్చే వరకు నేను ప్రతి 2 వారాలకి కనీసం అవసరమైతే నెలకి 3 సార్లు అయినా సరే 4 సార్లు అయినా సరే నేను దీన్ని సూపర్వైజ్ చేసి కాలుష్యానికి సంబంధించి కానీ డెవలప్మెంట్కి సంబంధించి కానీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి నేడు పారిశ్రామిక వ్యర్థాల కాలుష్యంతో విలువెల్లాడుతోందని, నదిని మురికిగా ఉంచి భక్తులకు పవిత్ర స్నానాలు చేయమనడం ప్రజలను వంచడమే అవుతుందని, ఇంత కలుషిత నీటిలో స్నానాలు చేస్తే పుణ్యం వస్తుందో లేదో తెలియదు కానీ జబ్బులు మాత్రం రావడం ఖాయమని ఉప ముఖ్యమంత్రి పర్యావరణ అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాల కోసం రోడ్లు రంగులు వేయడం కంటే ముందు గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించాలని అధికారులకు స్పష్టం చేశారు. రాజమండ్రి నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం పుష్కరాల సన్నద్ధపై జిల్లాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ముందు తూర్పు లంక లాగూన్స్ పరిశీలించారు. అక్కడి నుండి తిరిగి వస్తూ నల్ల చాల్ను మరోసారి పరిశీలించారు. కన్వేయర్ బెల్ట్ మీద మురుగునీరు శుద్ధి ప్రక్రియ ముందుకు వెళ్లకపోవడం గుర్తించారు. దీనిపై అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఆంధ్ర పేపర్ మిల్లు నుండి గోదావరి నదిలోకి వదులుతున్న కాలుష్య వ్యర్థాలపై ఉప ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత కంపెనీపై ఉందని, ఆ బాధ్యతను గుర్తించి నడుచుకోవాలని హితవు పలికారు. ఇది ఎప్పుడు రోజు ఇంతే అంటే రోజు ఇంతే ఉంటుందా? పీక్ టైమ్స్ ఎప్పుడు దీనికి? పీక్ టైం ఎప్పుడు చెప్పండి. మీరు అలా కాదు, మీరు యాజ్ ఐ సెడ్ అది పార్ట్ ఆఫ్ ద టాస్క్ టీమ్. ఇది ఎందుకు నేను రెగ్యులర్ కాదు. ఇప్పుడు మీరు కూర్చోబెట్టి పుణ్య స్నానాలు అని చెప్పి పుష్కరాలకు అందరూ వస్తారు సార్. పుణ్యస్థానాలు పుష్కరాలకు అందరూ వచ్చినప్పుడు ది బిలీవ్ ఇట్ ఈస్ నాట్ పొల్యూటెడ్. ఇక్కడ నాకు పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు, కానీ ఈ నీళ్ళతో చేస్తే కూడా ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. మీరు ఒకవైపు ఎస్టీపీ ప్లాంట్ పెట్టకుండా పక్కన పుష్కర్ ఘాట్ ఇవి అందంగా పెట్టి పుష్కర్ ఘాట్లో ఉన్న చెత్త అంతా మురుగంతా తీసుకొచ్చి మీరు వదిలేస్తున్నారు ఇక్కడ. అండ్ దుర్గేష్ గారు, మీరు ఇవన్నీ మీరు చెప్పాలి కదండి యాజ్ బీయింగ్ ఎ టూరిజం మినిస్టర్. మీరు చెప్పాలి, అలా కాదు. మీరు ఎస్టీపీ మీరు కూర్చున్నప్పుడు ఇవన్నీ చెప్పాలి కదా. పుష్కర్ ఘాట్ అంటే కూర్చోబెట్టి అందంగా 4-5 అలంకారాలు తీర్చిదిద్దడం కాదు కదండి. రేపు పొద్దున మిమ్మల్ని కదా అడుగుతారు టూరిజం. దెన్ యాజ్ ఎ పార్టీ డోంట్ థింక్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా లేదు సార్ వీళ్ళది. ఆఫ్టర్ దట్ ఆల్సో ఈ రకంగా ఉందంటే ఇది చాలా, మేము పేపర్ మిల్లర్లతో రోజు గొడవ అండి, యుద్ధం వాళ్ళతోటి. వాళ్ళు వర్కర్స్ ని సరిగ్గా చూడరు, పొల్యూషన్ పూర్తిగా మెయింటైన్ చేస్తారు. నేను అంటుంది ఏంటంటే మీరు కూర్చోబెట్టి ఇప్పుడు సడన్ గా వాళ్ళు ఏమంటారు, మేము పుష్కరాల టైంలో మేము ఆఫ్ చేస్తూ ఉంటాం మెయింటెనెన్స్. దట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ సి ఇట్ వీ డోంట్ హ్యావ్ టు. ఇప్పుడు మీరు ఏదైనా మాట్లాడితే పెట్టుబడులు ఆగిపోతే, పెట్టుబడులు ఎందుకు ఆగిపోతాయండి? అమెరికాలో పెట్టుబడులు లేవా? యూరోప్లో పెట్టుబడులు లేవా? పెట్టుబడులు ఎందుకు అవుతాయి? No, we will hold it. We will hold responsibility. మీరు అలా కూర్చోబెట్టి మాట్లాడితే మేము మాట్లాడతాం. ఎన్వైరన్మెంట్ ఇస్ అ బిగ్గర్ డ్యామేజ్ కదా. మీరు ఉద్యోగాలు ఉపాధి పోతే పోద్ది. ఇక్కడ ఇప్పుడు నీళ్లు తాగుతారు, మీరు తెలుసు ఏలూరులో మీకు తెలుసు ఎంతమంది చచ్చిపోయారు. I'll give them the right logic.
నేను అనేది ఇప్పుడు కూర్చోబెట్టి ఇప్పుడు అలాంటప్పుడు పుణ్యస్నానాలు పుణ్యనదుల పేర్లు ఎందుకు మనం? గోదావరమ్మ, మా తెలుగు తల్లి, కృష్ణా గోదావరి, గలగలలు, బిలబిలలు ఎందుకు ఇవన్నీ? ఆ పదప్రయోగం ఎందుకు? మా తెలుగు తల్లి పాడకూడదు, మానేయండి. మా తెలుగు తల్లి ఇలా కాలుష్యం కూర్చొని విలవిల అని మాట్లాడాలి మనం. నో, యూ హ్యావ్ టు అడ్రస్ ఇట్. మీరు శరవణన్జీ, కాంతిలాల్ సార్, మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు మేడం. మీరు ఇఫ్ డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్, దీస్ ఆర్ ద థింగ్స్ యూ షుడ్ టెల్. 500 కోట్ల ప్రాఫిట్లు సంపాదిస్తున్న వాళ్ళు వీళ్ళు చేయట్లేదు సార్, ప్లీజ్ డైరెక్ట్ ఇట్. ఏదైనా వస్తుంటే మీ మన ఆఫీస్ నుంచి ఏదైనా ఉంటున్నాయి, పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్లీజ్ అడ్రస్ ఇట్. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ రివ్యూ మీటింగ్ షుడ్ బి. అదర్వైజ్ ఫైనల్ ఏమవుతుందంటే బై ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ బి యువర్ కాన్షియస్, ఇట్ విల్ వేయింగ్ ఆన్ యువర్ కాన్షియస్నెస్. వై డూ హ్యావ్ టు ఫీల్ గిల్టీ? అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ కాదు, మీరు పీసీబీ కూడా చెప్పాలి. అట్లీస్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ సెండ్ ఎ నోటీస్, ఇట్లా ఉంది వైలేషన్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ యాక్షన్. మీరు రికార్డులో లేకపోతే ఎట్లా? మీరు అంత కమ్యూనికేట్గా లేదు. మరి నేను చెప్పేది వేధించమని నేను చెప్పట్లా. దే హ్యావ్ టు కమ్ ఫర్ ఎ డిస్కషన్. మీరు ఇదే చెప్పండి, మీరు కూర్చోబెట్టి నేను కూర్చొని సార్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్. దే హ్యావ్ టు మేక్ దెమ్సెల్వ్స్ అకౌంటబుల్. ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ టు సీఎం, నో. ఎనీ ఇష్యూ ఐల్ స్పీక్ ఇన్ ద క్యాబినెట్. ఇఫ్ టూ బిగ్ అన్ ఇష్యూ కూర్చోబెట్టి పెట్టుబడులు పారిపోతారంటే సార్ అందరూ ఇలా చేస్తే పెట్టుబడులు ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారండి? మాకు తెలియదు ఒక ఇల్లు కట్టాలంటే గొయ్యి తవ్వాలని. మరీ కూర్చోబెట్టి కథలు చెప్తారు అందరూ. నో, యూ హ్యావ్ టు మీ మేడం, ఐఎమ్ టెలింగ్ యూ వన్ మోర్ టైమ్, ప్లీజ్ ఆల్ ద నైసిటీస్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్. టెల్ ఎస్పీ గారు ఆల్సో వాట్ ఆర్ ద ఇష్యూస్. యూ హ్యావ్ టు బీ ఇన్ ద వెరీ ఓపెన్ ఇన్ ద collector con. There's no point in speaking like this. Niceties over a cup of lunch and dinner doesn't add up to anything. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న మిషన్ వాత్సల్య కార్యక్రమంలో భాగంగా మంగళవారం డిఈఐసి రాజమహేంద్రం వైద్య బృందం బాలికా సదనంలో నిర్వహిస్తున్న చిన్నారులకు సమగ్ర ఆరోగ్య పరీక్ష నిర్వహించింది. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి అవసరమైన వైద్య సేవలు, చికిత్సలు, సలహాలు అందించారు. ఈ సందర్భంగా చిన్నారులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు దంత పరీక్షలు, కంటి పరీక్షలు, శారీరక వికాస పరీక్షలు, పోషకాహార స్థితి పరిశీలన, మానసిక అభివృద్ధి సంబంధిత అంశాలపై ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న చిన్నారులను గుర్తించి వారికి అవసరమైన తదుపరి వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఈ వైద్య శిబిరంలో చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఇంద్రజ, దంత వైద్యులు డాక్టర్ విశ్వనాథ్, ఫిజియోథెరపిస్ట్, ఆప్టమాలజిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితర నిపుణుల బృందం పాల్గొని చిన్నారులను పరీక్షించారు. పిల్లల శారీరక, మానసిక వికాసం సక్రమంగా ఉండేందుకు అవసరమైన సూచనలు సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ హరిచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, పోషకాహార లోపాలు, వ్యాధులు, అభివృద్ధి ఆలస్యాలు వంటి 4 ప్రధాన రకాల రుగ్మతలను ప్రారంభం దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడంలో డిఈఐసి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆశ్రయ గృహాల్లో ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా వైద్య పరీక్ష నిర్వహించడం ద్వారా వారి ఆరోగ్య భద్రతను మెరుగుపరచడం సాధ్యమవుతోందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్య పరీక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని బాలిక సదనం ఇన్ఛార్జి రోజారాణి పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందానికి సంబంధిత అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బాలిక సదనం సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసులో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.